హాయ్ అండి. నేను మీ అందరితో ఒక విషయాన్ని షేర్ చేసుకుందామని వచ్చాను. ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ చూశాను. లాస్ట్ ఇయర్ వాళ్ళకి మ్యారేజ్ అయిందంట. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఆమెను టార్చర్ చేయడం స్టార్ట్ చేశారంట. అత్త, ఆడబిడ్డ, మరిది. ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అదే అన్నమాట. టార్చర్ చేశారు. ఆమెకు గడ్డి మందు కూడా తాగిచ్చేశారంట. అంటే వీళ్ళు పెళ్లి చేసుకునేది భార్యను టార్చర్ పెట్టడానికి, లేదా భార్య భర్తని టార్చర్ పెట్టడానికి ఏంటి పెళ్లి చేసుకునేది. ఎవరైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారో అటు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకళ్ళనొకళ్ళు టార్చర్ పెట్టుకోవడానికి అయితే పెళ్ళిళ్ళు చేసుకోకండి, ఓకేనా. తల్లిదండ్రులకు కూడా ఇగో వీడు ఇలాంటోడు, అమ్మో నా బిడ్డ మంచోడు కాదు, మూర్ఖుడు, దరిద్రుడు అని తెలిసినప్పుడు వాడికి అసలు పెళ్లి చేయకండి. వాడు బలాదురు కుక్క అనుకోండి. ఇంకా వాడికి అసలు పెళ్ళే చేయకండి. తెలిసినప్పుడు పెళ్లి చేయడం ఎందుకు? చేసి భార్య వచ్చాక మారతాడులే, భర్త భార్య అంతే కదా, భర్త భార్య వచ్చాక మారతాడులే, పిల్లలు పుట్టాక మారతాడులే, తొక్క మారతారండి, ఎవరు మారరు. దయచేసి ఇలాంటి ఆలోచనలు, అంటే పెళ్ళయ్యాక మారతాడులే నా కొడుకు అనుకునేవాళ్ళు దయచేసి పెళ్ళిళ్ళు చేయకండి. వాడు ఎప్పటికీ మారడు, మూర్ఖుల్లాగానే ఉంటాడు. ఒకవేళ మారాడు అంటే గనక వాడి కాళ్ళు పట్టుకొని ఇలా అనుకోవచ్చు. కాబట్టి దయచేసి మీరు ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి పెళ్లి చేయకండి. చేసి ఆ అమ్మాయి జీవితాన్ని కానీ ఒకవేళ అబ్బాయి జీవితాన్ని కానీ నాశనం చేయకండి. నేనైతే ఇదే చెప్పుకుంటున్నాను. భర్త మంచిగా లేడనుకోండి, భర్త గురించి భార్య ఆలోచించి మంచాన పడుద్ది. పిల్లలు అనాథలు అవుతారు. వీడు మాత్రం కద్దరు చొక్కా వేసుకొని రోడ్ల మీద బలాదురు కుక్కలా తిరుగుతూ ఉంటాడు. 100 ఏళ్ళు బతుకుతాడు. ఒక తలనొప్పి తెలియదు, నడుము నొప్పి తెలియదు, ఏ మోకాలు నొప్పి కూడా రాదు వాడికి. కాబట్టి అంటే ఆడైనా మగైనా అలాగే ఉన్నారు. కాబట్టి దయచేసి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, చేసుకునేవాళ్ళు అన్నీ ఆలోచించి చేసుకోండి. టార్చర్ పెట్టే ఉద్దేశాలతో పెళ్లి చేసుకుందాం అనుకునేవాళ్ళు చేసుకోకండి. ఒకళ్ళ జీవితాన్ని నాశనం చేయకండి. నేనైతే ఇదే చెప్దాం అనుకొని ఈ వీడియో చేశాను. ఇన్స్టాగ్రామ్లో అసలు అలాంటి వీడియోలు చూస్తుంటే నాకు ప్రాణం తరుక్కుపోతుంది. ఇలాంటి మూర్ఖులు కూడా ఉంటున్నారు సమాజంలో. ఇలాంటి వాళ్ళకి అసలు ఏంటి పరిస్థితి ఏంటి? కఠినంగా శిక్ష పడాలి ఇలాంటి వాళ్ళకి, ఖచ్చితంగా. వాళ్ళని ఎంకరేజ్ చేసే తల్లిదండ్రులకు కూడా ఖచ్చితంగా పడాలి. అమ్మో ఏంటంటే నాకు వణుకొచ్చేస్తుంది బాబు, ఇలాంటి వాళ్ళు ఉన్నారేంట్రా బాబు సమాజంలో అనిపిస్తుంది. తల్లిదండ్రులు ఏంటంటే మా అబ్బాయి ముందు బాగానే ఉండేవాడు, నువ్వు వచ్చాకే మారిపోయాడు. ఈ తొక్కలో కబుర్లు చెప్పకండి. ఇత్తు కబుర్లు అంటారు, వీటినే ఇత్తు కబుర్లు అంటారు. కాబట్టి కొడుకు గురించి మీకు అన్నీ తెలిసే సైలెంట్గా మౌనంగా ఉండి పెళ్ళిళ్ళు చేసేస్తారు. కాబట్టి ఇత్తు కబుర్లు చెప్పకండి. చూసి ఆచి తూచి పెళ్లి చేసుకోండి అమ్మా, అయ్యా.